వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం. సో ఎట్టకేళ్ళకి మన ఆర్సీబీ అయితే ఫైనల్కి వచ్చేసింది గైస్. 2025 సీజన్ అయితే మర్చిపోలేని సీజన్ అని చెప్పుకోవచ్చు గైస్. సో ఎందుకంటే ఎన్ని సీజన్స్ మనం చూస్తూనే ఉన్నాం, ఆర్సీబీ కప్పు ఎప్పుడు కొడుతుంది అనేసి చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేసిరు. అండ్ ఫైనల్గా అయితే 2025లో అయితే ఫైనల్కి వచ్చారు, క్వాలిఫై అయితే అయ్యారు, పాయింట్ టేబుల్లో సెకండ్లో ఉన్నారు. సో కప్పు కొట్టదా అనేసి కూడా చాలా టెన్షన్తో అయితే ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటో, కొట్టదా అనేసి కూడా కింద కామెంట్లో చెప్పండి గైస్. అండ్ ఓవరాల్గా 2025 అండ్ విరాట్ కోహ్లీ రికార్డ్స్ గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం గైస్. ఐపీఎల్లో ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి విరాట్ కోహ్లీకి కూడా ఒకసారి మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్ రికార్డ్స్ గురించి. అయితే నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆర్సీబీ 54 విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్గా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు. రికార్డ్స్లో ఫస్ట్ 54 విజయాలు సాధించాడు ఆర్సీబీ నుంచి అయితే. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే అత్యధిక అర్ధ సెంచరీలు కూడా చేసింది విరాట్ కోహ్లీ గైస్. అత్యధిక అర్ధ సెంచరీ, హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్స్ కూడా మన విరాట్ కోహ్లీ. అండ్ తర్వాత డేవిడ్ వార్నర్ ఉన్నాడు. హాఫ్ సెంచరీలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. చూసారుగా గైస్, మన విరాట్ కోహ్లీ అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు హాఫ్ సెంచరీలో. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే గైస్, కొంచెం రాసుకొచ్చుకున్నా ఏమనుకోకండి. అండ్ అత్యధిక అర్ధ సెంచరీలో విరాట్ కోహ్లీ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. 63 హాఫ్ సెంచరీలతో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. అండ్ సెకండ్ ప్లేస్లో 62 హాఫ్ సెంచరీలతో డేవిడ్ వార్నర్ ఉన్నారు. కానీ డేవిడ్ వార్నర్ ఏ రీజన్ వలన మేబీ ఈ సీజన్లో అయితే కనిపించలేదు, మేబీ చాలా మిస్ అవుతున్నాం. ఎందుకంటే డేవిడ్ వార్నర్ SRHకి ఒకసారి అయితే కప్పు గెలిపించాడు. సో ఎస్పెషల్లీ హైదరాబాద్లో బిగ్ ఫాలోయింగ్ ఉంది డేవిడ్ వార్నర్కి. అండ్ ఈ మధ్యకాలంలో రాబిన్ వుడ్ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. అక్కడ కూడా డేవిడ్ వార్నర్ని చాలా మంది చూడటానికి వెళ్ళి చూశారు. సో చాలా మిస్ అవుతున్నారు, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మేబీ నెక్స్ట్ సీజన్లో కోచర్గా కానీ ప్లేయర్ కానీ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ అందరూ. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే ఆర్సీబీ తరపు నుంచి ఐపీఎల్లో 9,000 పరుగులు సాధించాడు గైస్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీలో ఉంటూ 9,000 పరుగులు సాధించాడు. నెంబర్ 1 ప్లేయర్గా నిలిచారు 9,000 రన్స్ తోటి. సో చూసారు కదా, దీన్ని బట్టి మన విరాట్ కోహ్లీ చరిత్ర అంటే ఇదే, రికార్డ్స్ అంటే ఇదే గైస్. 9,000 రన్స్ అంటే మామూలు విషయం కాదు ఆర్సీబీ నుంచే. సో ఎలాంటి టీమ్స్లోకి వెళ్ళకుండా ఫస్ట్ నుంచి ఆర్సీబీలోనే ఉన్నారు. అండ్ ఆర్సీబీ వాళ్ళు ఏ టీంలోకి పోనీయకుండా సో స్పాన్సర్స్ కూడా ఆర్సీబీలోనే ఉంచుకున్నారు విరాట్ కోహ్లీ. సో అలాంటిది 9,000 పరుగులు అయితే సాధించాడు ఇప్పటి వరకు, ఇంకా సాధిస్తూనే ఉంటాడు. అండ్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు గైస్, ఎందుకంటే టెస్టులకి అన్ఎక్స్పెక్టెడ్గా రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు. అది ఏ రీజన్ వల్ల ఇచ్చాడో ఏంటో మరి మనకు తెలియదు. కానీ విరాట్ కోహ్లీ అయితే టెస్ట్లో చాలా మిస్ అవుతారు ఇండియన్ ఫ్యాన్స్. అండ్ సో గైస్, ఇంకోటి గమనించారా, నాకు తెలిసి ప్రకారం ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా విరాట్ కోహ్లీకి చాలా బిగ్ ఫాలోయింగ్ ఉంది. సో నాకు తెలిసి టాప్ సెలబ్రిటీలలో విరాట్ కోహ్లీకి ఉన్నంత ఫాలోయింగ్ ఏ సెలబ్రిటీకి లేదు. వరల్డ్ వైడ్గా విరాట్ కోహ్లీ లైక్ చేయని పర్సన్నే లేరు గైస్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టెస్ట్లో మిస్ అవుతారు చాలామంది. అండ్ ఒకటి చాలా రీసెంట్గా ఇంటర్నేషనల్ మ్యాచ్లు కాకుండా రంజీ మ్యాచ్లో ఒక మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ కూడా అత్యధిక పబ్లిక్ వచ్చారంట స్టేడియంకి. సో అక్కడ విరాట్ కోహ్లీ అక్కడ ఆడుతున్నాడు కాబట్టి ప్రజలు చాలా మంది చూడడానికి వచ్చారంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడే ప్రజలు ఉంటారు అనేసి. సో అలాంటిది టెస్ట్లో చాలా మిస్ అవుతున్నారు అనేసి కూడా చాలా మంది అంటున్నారు, నేను కూడా విన్నాను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే 271 ఇన్నింగ్స్లు ఆడాడు. ఓవరాల్గా 271 ఇన్నింగ్స్లు ఆడాడు. అత్యధిక ఇన్నింగ్స్లు ఆడిన ప్లేయర్గా కూడా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అండ్ తర్వాత సచిన్ టెండూల్కర్ అండ్ సౌరవ్ గంగూలీ అండ్ వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు 271 ఇన్నింగ్స్లు ఆడిన ఏకైక ప్లేయర్గా విరాట్ కోహ్లీ అయితే నిల్చున్నాడు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే ప్రతి సీజన్లో 600+ రన్స్ చేస్తూనే ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఈ సీజన్లో కూడా చేశాడు. ప్రతి సీజన్లో తనకంటూ ఒక పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తూ ఉంటాడు. అందుకే దీన్ని బట్టే బిగ్ ఫాలోయింగ్ వచ్చి ఉండొచ్చు. సో విరాట్ కోహ్లీ ఎక్కడున్నా ఎంటర్టైన్మెంట్, ఆట పైన ఫోకస్, రన్స్, హాఫ్ సెంచరీస్, రికార్డ్స్ అన్ని కొడుతూనే ఉంటాడు విరాట్ కోహ్లీ. సో నాకు తెలిసి విరాట్ కోహ్లీ తక్కువ ఏజ్లోనే
క్రికెట్ ఫీల్డ్లోకి వచ్చి చాలా రికార్డ్స్ కూడా క్రాస్ చేశాడు అనేసి అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇయర్స్ ఆడితే ఇంకా చాలా రికార్డ్స్ కూడా క్రాస్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి గైస్. సో అదర్ స్టేట్ ప్లేయర్స్ కూడా రికార్డ్స్ని క్రాస్ చేసే ఛాన్స్ కూడా విరాట్ కోహ్లీకి ఉంది అనేసి తెలుసు. అండ్ మేబీ ఇన్ని రోజులు చాలా మంది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వాళ్ళే రికార్డ్స్ ఉన్నాయి అనేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఇండియన్ ప్లేయర్సే అత్యధిక రికార్డ్స్, అందరు రికార్డ్స్ కూడా క్రాస్ చేస్తున్నారు. సో ఇంకోటి గైస్, నిన్న గమనించారా ఏదైతే ఆర్సీబీ ఎల్ఎస్జీ మ్యాచ్ జరిగింది, సో ఎంత టక్ ఆఫ్ వార్ నడిచిందో మీ అందరు తెలిసిందే. లాస్ట్ బాల్ దాకా టెన్షనే, అసలు ఎవరు గెలుస్తారు. అండ్ ఎల్ఎస్జీ చాలా ఎక్కువ రన్స్ కొట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి 228 రన్స్ దాకా కొట్టారు. సో అలాంటిది చేజ్ చేయదు, ఓడిపోతుంది అనేసి కూడా చాలా మంది అనుకున్నారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేసరికి. సో అలాంటిది ఆర్సీబీ ఓపెనర్స్ చాలా మంచి ఇన్నింగ్స్ ఇచ్చారు. అండ్ విరాట్ కోహ్లీ కూడా చాలా బాగా ఆడాడు. సో విరాట్ కోహ్లీ ఎక్కడున్నా చాలా బాగా ఆడతారు కాబట్టి నిన్న కూడా చాలా బాగా ఆడారు. అండ్ ఒకటి డిసప్పాయింట్ తెలుసా ఏంటి గైస్, మేబీ అది ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి, కానీ ఎల్ఎస్జీలో రిషబ్ పంత్ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక రేటు పెట్టుకున్న ప్లేయర్గా రిషబ్ పంత్ని కొన్నారు. కానీ అన్ని మ్యాచ్ల్లో అసలు ఏం పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. అన్ని మ్యాచ్ల్లో డక్అవుట్ కానీ 10 లోపు రన్సే చేశారు. అండ్ చాలా విమర్శలు కూడా వచ్చాయి, రిషబ్ పంత్ ఫెయిల్యూర్ అయ్యాడు, ఫిట్నెస్ లేదు అనేసి కూడా చాలా మంది కామెంట్ చేశారు. మరి రిషబ్ పంత్ కూడా చాలా డల్ అయ్యాడు, పేషెన్స్ కూడా డల్ ఉన్నాయి. మేబీ రిషబ్ పంత్ కూడా చాలా వీక్నెస్ అయ్యాడు అనేసి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ నిన్న ఏదైతే మ్యాచ్లో అందరు నోర్లు మూచాడు గైస్, ఫైనల్గా అయితే రిషబ్ పంత్ ఫస్ట్ టైం ఈ సీజన్లో 118 రన్స్ అండ్ నాట్అవుట్గా నిలిచారు. ఎప్పుడైతే సెంచరీ కొట్టినప్పుడు ఎంత మంచి డిప్స్ కొట్టడం, ఎంత మంచి సెలబ్రేషన్ చేశాడో చాలా మంచిగా అనిపించింది. కానీ ఇంకో డిసప్పాయింట్ ఏంటంటే ఎల్ఎస్జీ టీం అంతా మ్యాచ్ గెలవలేకపోయారు. సో మ్యాచ్ గెలిస్తే మేబీ రికార్డ్లో ఉండేదేమో ఈ మ్యాచ్, కానీ చాలా పోరాడాడు రిషబ్ పంత్. మేబీ ఫిట్నెస్ లేకనో, మేబీ విమర్శలకు లో అవడం వలన మేబీ ఈ సీజన్ అయితే మంచిగా ఆడలేకపోయాడు. ఇంకోటి ప్రెజర్ ఏంటంటే అత్యధిక రేటు పెట్టి ప్లేయరు అనేసి చాలామంది కామెంట్ చేసేసరికి తన పైన ఏదో ప్రెజర్ ఉన్నట్టు అనిపించింది గైస్. సో ఫైనల్గా అయితే నిన్నైతే వాళ్ళందరూ నోరైతే మూసాడు, సోషల్ మీడియాలో అందరికీ సమాధానం ఇచ్చాడు అనేసి నాకు అనిపిస్తుంది. 118 రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు గైస్ రిషబ్ పంత్. సో ఫైనల్గా అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు అనేసి నేను అనుకుంటున్నా. ఏదైతే ఏముంది, ఓటమి విజయాలు అనేది అది సమానమే. సో రిషబ్ పంత్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మేబీ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడాలనేసి కోరుకుందాం. ఎందుకంటే రీసెంట్గా ఆయనకి కొంచెం మేబీ హెల్త్ అని కాదు, చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ వల్ల ఫిట్నెస్ లేదనేసి కూడా చాలామంది అన్నారు. మేబీ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడారు అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. మేబీ ఈ సెంచరీ తర్వాత మేబీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. కానీ ఫైనల్గా అయితే ఆర్సీబీ గెలవడం అయితే అసలు మిరాకిల్ గైస్. అసలు నిన్న గెలవకపోతే పాయింట్ టేబుల్లో 4th ప్లేస్కి వచ్చేదేమో నా తెలిసి ప్రకారం. సో చాలా బాగా ఆడారు ఆర్సీబీ. దీన్ని బట్టి, ఈ ఫిట్నెస్ని బట్టి, ఈ ఫామ్ని బట్టి ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి గైస్ ఆర్సీబీ అయితే. సో విరాట్ కోహ్లీ చరిత్రలో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి ఈ సీజన్ కప్పు కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కప్పు కొట్టాలనేసి కూడా గట్టిగా అనుకోండి గైస్. సో ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టాలనేసి మీరు ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి, ఎందుకంటే మాకు కూడా బూస్టప్ వస్తుంది కాబట్టి. సో అలాగే ఫస్ట్ పాయింట్ టేబుల్లో ఇంకోటి ఆర్సీబీ లాస్ట్ ఓవర్స్లో చూసుకున్నట్టయితే క్లైమాక్స్లో వచ్చేసరికి ఆర్సీబీ ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపించాయి. లాస్ట్కి వచ్చేసి పట్టిదార్ ఓకే, కెప్టెన్సీ బాగుంది, పట్టిదార్కి లక్ ఉంది. సో మేబీ పట్టిదార్ ఉండడం వల్లనే మేబీ ఈ సీజన్ గెలిచే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో అనేసి కూడా చాలామంది అంటున్నారు. సో ఓకే, సెంటిమెంట్, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజ అంత అదృష్టం ఉండాలంటారు కదా. సో మేబీ అలా ఉంటుందేమో అనేసి నాకు అనిపిస్తుంది. జితేష్ కూడా చాలా బాగా ఆడాడు, చాలా బాగా మంచిగా ఆడారు. అగర్వాల్ కూడా చాలా బాగా ఆడారు, చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు కొట్టడం వల్లనే మేబీ లాస్ట్ ఆర్సీబీ గెలిచడం ఎక్కువ అనిపించింది గైస్. జితేష్ బాగా ఆడటం వల్లనే ఆర్సీబీ గెలిచింది అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా ఆడాడు, చాలా మంచిగా 6లు కొట్టాడు, 4లు కొట్టాడు. మేబీ మంచి ఎస్టాబ్లిష్ కూడా అయ్యాడు అనేసి అనిపిస్తుంది ఈ మ్యాచ్లో జితేష్.
అగర్వాల్ 41 కొట్టాడు, కోహ్లీ 54 కొట్టాడు అండ్ జితేష్ 85 కొట్టాడు. సో ఓవరాల్గా అయితే మంచిగా ఆడారు ఆర్సీబీ అయితే. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే పాయింట్ టేబుల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి పంజాబ్ ఉంది. సో పంజాబ్ ఆర్సీబీ సేమ్ పాయింట్స్లో ఉంది, 14లో 9 పాయింట్స్తో సేమ్ ఉంది. కానీ మేబీ రన్ రేట్లో కొంచెం లిటిల్ బిట్ తక్కువ ఉండడం వల్ల ఫస్ట్లో పంజాబ్ ఉంది, సెకండ్లో ఆర్సీబీ ఉంది, థర్డ్లో జీటీ ఉంది, ఫోర్త్లో ముంబై ఇండియన్స్ ఉంది. సో క్వాలిఫైలో 1-2లో వచ్చేసి పంజాబ్ ఉంది, తర్వాత ఆర్సీబీ ఉంది. సో ఫస్ట్ క్వాలిఫైలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ ఫైనల్. ఓడిపోయిన మ్యాచ్ నెక్స్ట్ జీటీ వర్సెస్ ముంబైలో, గెలిచిన మ్యాచ్ వీళ్ళు ఓడిపోయినతో ఉంటుంది. సో అందులో ఎవరైతే గెలుస్తారో ఫైనల్కి వెళ్తారు. మేబీ మీ ఒపీనియన్ చెప్పండి. ఫస్ట్ క్వాలిఫైలో పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ ఉంది, ఎవరు గెలుస్తారో మీరు కింద కామెంట్లో కూడా చెప్పండి. సో అండ్ చూసారు కదా గైస్, ఓవరాల్గా అయితే విరాట్ కోహ్లీ రికార్డ్స్ అత్యధిక రన్స్ 9000 రన్స్ కొట్టాడు, అత్యధిక అర్ధ సెంచరీలు, హాఫ్ సెంచరీలు 63లో ఉన్నాడు. అండ్ 271 ఇన్నింగ్స్లు ఆడాడు, అత్యధిక ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అండ్ ప్రతి సీజన్లో 600+ రన్స్ కొట్టాడు. అండ్ ఇవే కాదు, చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ మేబీ నాకు తెలియకపోతే కింద కామెంట్లో చెప్పండి. అండ్ మన కింగ్ ఎక్కడున్న కింగే అని చెప్పుకోవచ్చు గైస్, విరాట్ కోహ్లీ. సో ఈ సీజన్ కప్పు కొట్టాలనేసి అయితే నేను గట్టిగా అనుకుంటున్నా. మీరు ఎలా అనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మై ఫేవరెట్ టీం కొంచెం డిసప్పాయింట్ చేసింది అనేసి చెప్పుకోవచ్చు. అండ్ ఆ ఎస్ఆర్హెచ్ టీం కూడా చాలా డిసప్పాయింట్ చేసింది అనేసి చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే ఐఎమ్ ఏ హైదరాబాద్, నేను హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సపోర్ట్ ఉండాలి కాబట్టి. సో కాటేరమ్మ కొడుకు ఈసారి 300 క్రాస్ చేయలేదనేసి అనిపిస్తుంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో సూపర్ ఆడారు గైస్. మేబీ గ్యాప్ ఉండడం వల్ల మేబీ చాలామంది ఓడిపోయిన లోలో ఉన్న టీమ్స్ అందరూ చాలా బాగా ఆడారు, క్లైమాక్స్లో సూపర్ ఆడారు అనేసి చెప్పుకోవచ్చు. సో మేబీ గ్యాప్లో ఏమైందేమో మరి, బూస్టప్ అయితే వచ్చింది ఓడిపోయిన మ్యాచ్ వాళ్ళకి. సో ఎల్ఎస్జీ కూడా చాలా బాగా ఆడింది, అనుకోలే అసలు అంత రన్స్ కొడతారు అనేసి కూడా. సో మేబీ ఫైనల్గా అయితే ఈ 4 టీంలు వచ్చాయి. ఎవరు గెలుస్తారో మీరు కింద కామెంట్లో చెప్పండి. విరాట్ కోహ్లీ, ఈవీ రికార్డ్స్. సో అండ్ ఇంతే గైస్, ఇంకేం మర్చిపోలేదు. ఇంకేమైనా మర్చిపోతే మీరు కామెంట్లో చెప్పండి గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో ఏమైనా మిస్టేక్ మాట్లాడితే క్షమించండి.